ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారండి? మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండును గాక. ఆమేన్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా, దీవెనను పొందుకోవాలన్నా, కృపను పొందుకోవాలన్నా మనం దేవుని మాట వినాలండి. దేవుని మాట అనగా దేవుని వాక్యము. ఎప్పుడైతే దేవుని వాక్యమును విని దేవుని మాటకు సమ్మతించి దేవుని వాక్యమును అనుసరించి మనం నడుచుకున్నప్పుడు ప్రతి విషయంలోనూ దేవుడు తన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడండి. మంచి పదార్థములను మీరు అనుభవింతురు. దేవుని యొక్క మాట విన్నవారు బైబిల్ గ్రంథంలో దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ సమయంలో నేను ఒక భక్తుడిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. అబ్రహాము మంద కాపురులకు, లోతు మంద కాపురులకు ఆ గొడవ అనేది ఏర్పడినప్పుడు అబ్రహాము లోతుతో మాట అంటాడు, లోతా నీ ఇష్టం, నువ్వు కుడివైపుకి వెళ్తే కుడివైపుకి వెళ్ళు, ఎడమవైపుకి వెళ్ళాలనుకో ఎడమవైపుకి వెళ్ళు, నీకేది నచ్చితే అది నువ్వు చెయ్యి అన్నప్పుడు లోతు సొదొమ గొమొర్రా వైపు ఉన్న ప్రాంతాన్ని కోరుకొని అటువైపుకి వెళ్తాడు. కానీ వాస్తవం ఏంటయ్యా అంటే అబ్రహాము పచ్చిక లేని ప్రాంతానికి వెళ్ళినప్పటికీ అబ్రహాము ఎక్కడడుగు పెడితే అక్కడ దీవెన వచ్చింది. అబ్రహాము ఎక్కడడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం వచ్చింది. భూమి యొక్క మంచి పదార్థములను అబ్రహాము అనుభవించగలిగాడు. కారణం ఏంటయ్యా అంటే అబ్రహాము దేవుని దర్శనాన్ని బట్టి, అబ్రహాము దేవుని మాటను బట్టి, అబ్రహాము దేవుని చిత్తాన్ని బట్టి తన జీవితాన్ని కట్టుకున్నాడు. కాబట్టి భూమి మీద మంచి పదార్థములను అనుభవించడానికి అబ్రహాముకు దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు దీవించబడాలంటే, ప్రతి విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మాటను నువ్వు సమ్మతించాలి, దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. మరి అట్టి కృపను, అట్టి ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కాబట్టి వాక్యానుసారంగా జీవిద్దాం, వాక్యానుసారంగా నడుద్దాం. అట్టి కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని వినని బిడ్డలైన వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రభా నాయన, ఇదిగో ప్రత్యేకంగా నా ప్రభా ఈ యొక్క 17వ తారీఖు ఈ సోమవారము దేవా, ఇదిగో వాక్యమని ఎవరైతే విన్నారో వారందరూ భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించగలిగినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సమ్మతించి మీ మాట వినే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా, నీ వాక్యమే నీ మాట నాయన. కాబట్టి నీ వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారికి స్వస్థతను దయచేయండి అయ్యా. అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి అయ్యా. పరీక్షలు రాయబోతున్న వారికి తోడుగా ఉండండి స్వామి. హాస్పిటల్లో మంచాల మీద, వెంటిలేటర్స్ మీద మూలుగుతున్న వారికి మంచి ఆరోగ్యమైన దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, శుభకార్యములు చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. కూలి పనులు చేసుకునే వారిని, ఉద్యోగాలు చేసుకునే వారిని, వ్యాపారాలు చేసుకునే వారిని, వ్యవసాయం చేసుకునే వారు అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వ్యసనాలతో, త్రాగుడు, జోదము, డ్రగ్స్తో ఎవరైతే ఎడిక్ట్ అయిపోయారో వారు విడుదల కలిగించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి అయ్యా. మా ప్రధానమంత్రిని, మా ముఖ్యమంత్రిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్న దేవానికి వందనాలయ్యా. రాబోతున్న భవిష్యత్ కాలంలో నా తండ్రి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ముఖ్యంగా నాయన అరుణోదయ దర్శనం అనే కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా మీరు ఆశీర్వదించమని, నీ నామములో తండ్రి మేమందరం దీవించబడినట్లుగా మీరే మాకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.